పోయే టాపిక్ అండి మెకానికల్ ప్రాపర్టీస్. ఓకే, సో మనకి మెకానికల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఓకే, సో ఎలాస్టిసిటీ అని, ప్లాస్టిసిటీ అని, స్టిఫ్నెస్ అని, బ్రిటిల్నెస్ అని, హార్డ్నెస్ అని, ఓకే, స్ట్రెంగ్త్, క్రీపు, ఓకే, సో ఇంకా చాలా ఉంటాయండి మనకి ప్రాపర్టీస్. సో వన్ బై వన్ నేర్చుకుంటామండి. ఓకే, సో ఫస్ట్ నేను ప్రాపర్టీ తీసుకుంటున్నానండి. సో అది ఎలాస్టిసిటీ ప్రాపర్టీ. ఓకే, సో ఈ ఎలాస్టిసిటీ ప్రాపర్టీలో ఒక మెటీరియల్ పైన మనం లోడ్ అప్లై చేసినప్పుడు అదేమవుతుంది, సో లెంత్ ఇంక్రీజ్ కావడము, ఓకే, సో లెంత్ నెక్స్ట్ ఏరియా డిక్రీజ్ కావడము, ఇలా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో మనకి ఏంటి, సో లెంత్ ఇంక్రీజ్ అంటున్నాము అంటే ఏంటి మనకి, సో చేంజ్ ఆఫ్ డైమెన్షన్లో చేంజెస్ వస్తాయి ఎప్పుడు లోడ్ అప్లై చేసినప్పుడు. ఇన్ కేస్ నేను లోడ్ మళ్ళీ నేను తీసేస్తే ఏమవుతుంది, అది ఒరిజినల్ పొజిషన్లోకి వస్తుంది అన్నట్టు. ఓకే, సో అలా రావడాన్ని ఓకే, సో ఎలాస్టిసిటీ ప్రాపర్టీ అంటాం. మరి ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు రబ్బర్ తీసుకుంటున్నాను. సో రబ్బర్, ఓకే, సో రబ్బర్ మీద లోడ్ యాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, ఏరియా డిక్రీజ్ అవుతుంది. అదే మీరు లోడ్ తీసేశారనుకోండి, సో ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. ఓకే, సో ఆ ప్రాపర్టీని ఏమంటామంటే ఎలాస్టిసిటీ ప్రాపర్టీ అంటాం. ఓకే, సో దెన్ నెక్స్ట్, సో దిస్ ఈస్ ఇది డెఫినేషన్ అండి. ఓకే, సో సెకండ్ వన్, స్టీల్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. జనరల్గా మనకి సో రబ్బర్ కంటే స్టీల్ అనేది ఓకే, సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటామండి. ఓకే, సో మనకి ఇది ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. సో మోర్ ఎలాస్టిక్ ప్రాపర్టీ దేనికి ఉంటుంది అని అడుగుతాడు, రబ్బర్, స్టీల్, దెన్ అదర్ మెటీరియల్స్. ఓకే, అల్యూమినియం, కాపర్. ఓకే, సో మనకి స్టీల్కే సో ఎక్కువ ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉంటుందండి. ఓకే, సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, సో ఈ ఎలాస్టిసిటీ అనేది మనకు ఆల్రెడీ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో ఒక స్టేజ్ ఉంటుంది. సో ప్రొపోర్షనల్ లిమిట్, నెక్స్ట్ వన్ ఈస్ ఎలాస్టిక్, దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ప్లాస్టిసిటీ, దెన్ నెక్స్ట్ వన్ ఈస్ అల్టిమేట్ పాయింట్, దెన్ నెక్స్ట్ వన్ ఈస్ సో మనకి ఫ్రాక్చర్ పాయింట్, ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ ఎలాస్టిసిటీ రేంజ్ అనేది ఎలా ఉంటుంది, సో ఇక్కడ మనకి లీనియర్గా ఉంటుంది. ఓకే, సో కర్వ్ అంటే జస్ట్ మనకేంటి, కర్వ్ అనేది లీనియర్గా ఉంటుంది. సో లీనియర్ అంటే ఏంటి, ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే, అంటే స్ట్రెస్ పెరిగితే మనకి ఏమవుతుంది, స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఓకే, సో ప్లాస్టిసిటీ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక మెటీరియల్ పై ఫోర్స్ అప్లై చేసినప్పుడు సో అది మనకి ఒరిజినల్ షేప్లోకి రాకపోతే సో దాన్ని ప్లాస్టిసిటీ అంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బ్లాంకింగ్, దెన్ పియర్సింగ్. ఓకే, సో ఇవన్నీ ఏంటి మనకి ఎగ్జాంపుల్స్. ఓకే, సో జనరల్గా ఓకే, సో ఇప్పుడు ప్లాస్టిసిటీ రీజియన్లో ఓకే, సో కర్వ్ ఎలా ఉంటుంది, ద నాన్ లీనియర్గా ఉంటుంది. సో నాన్ లీనియర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇన్ కేస్ ఎలాస్టిసిటీ అనేది లీనియర్, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్. సో ఇది నాన్ లీనియర్ అంటే మీన్స్ స్ట్రెస్ ఒకసారి ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, స్ట్రెయిన్ ఒకసారి ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఓకే, సో ఇది మనకేంటి, సో ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఈజ్ నాన్ లీనియర్. మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఎలా ఉంటుంది, సో ప్లాస్టిసిటీది నాన్ లీనియర్గా ఉంటుంది. ఓకే, సో ఇది మనకేంటి సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. సో థర్డ్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఏంటి మనకి, స్టిఫ్నెస్. ఓకే, మరి స్టిఫ్నెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు, ఒక మెటీరియల్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఓకే, సో ఏం చేంజెస్ రాకుండా సో అది స్టాండర్డ్గా ఉంటే సో దాన్ని ఏమంటాం మనం, స్టిఫ్నెస్ అంటున్నాం. ఓకే, సో అంటే ఇప్పుడు నేను ఫోర్స్ అప్లై చేశాను, ఇట్లా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏంటి మనకి, దెర్ ఈజ్ నో చేంజెస్. ఓకే, అంటే మార్పు రాకుండా మనకి అంటే ఏం చేంజెస్ రాకుండా ఉంటుంది కదా. ఓకే, అంటే స్టాండర్డ్గా ఉంటుంది. సో వాటిని ఏమంటున్నాం మనం, స్టిఫ్నెస్. ఓకే, సో ఈ మన స్టిఫ్నెస్ని ఎలా మెజర్ చేస్తాం, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు మనకి. ఓకే, సో ఇది మనకి స్టిఫ్నెస్ అనేది సో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, దెన్ నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ అండి, ద కార్బన్ స్టీల్ ఈజ్ స్టిఫర్ దెన్ అల్యూమినియం. ఓకే, సో కార్బన్ స్టీల్ అనేది సో అల్యూమినియం కంటే ఎక్కువ స్టిఫ్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, టఫ్నెస్. ఓకే, మరి టఫ్నెస్ అంటే ఏంటిది, సో ఒక మెటీరియల్ పైన మనమే ఫోర్స్ అంటే ఎక్కువ ఫోర్స్ మనం అప్లై చేస్తే ఓకే, మెటీరియల్ మనకేంటి, సో పాడవకుండా ఉంటుంది. ఓకే, సో అంటే బ్రేక్ కాకుండా, ఓకే, స్క్రాచెస్ రాకుండా. ఓకే, సో మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక మెటీరియల్ పైన ఫోర్స్ అప్లై చేస్తే అది మనం పాడవకుండా ఉంటుంది. ఓకే, సో ఆ ప్రాపర్టీని ఏమంటాం మనం, టఫ్నెస్ అని అంటాం.
ఓకే. సో జనరల్గా మనకేంటి ఇంగ్లీష్లో అయితేనంటే సో మెకానికల్ లాంగ్వేజ్లో అయితే ఇది మనకేంటి డెఫినేషన్, ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు అబ్జర్వ్ ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్ టేక్స్ ప్లేస్. ఓకే. సో దీన్ని మనం ఎలా మెజర్ చేస్తున్నాము? ఓకే, మెజర్డ్ బై ఏ క్వాంటిటీ ఈస్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్. ఓకే. ఇప్పుడు మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఉందండి, ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఓకే. సో ఇప్పుడు మనకేంటి సో కంప్లీట్గా 0 to ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్, ఈ పాయింట్, ఎఫ్ పాయింట్, సో ఇలా ఉంటాయి మనకి. సో అప్ టు సో ప్రపోర్షనల్ లిమిట్ టు బ్రేకింగ్ పాయింట్ వరకు ఉంది. సో ఇప్పుడు ఈ కరువు కింద ఉన్న కంప్లీట్ ఏరియాని ఓకే సో ఏమంటారు మనకి సో టఫ్నెస్, మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ అని అంటాము. ఓకే. సో మనకి ఇంకో పాయింట్ ఏంటంటే సో టఫ్నెస్ డిక్రీజెస్, డిక్రీజ్ అంటే తగ్గడం అండి, యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్. ఓకే. ఇన్ కేస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతాయి సో టఫ్నెస్ కంప్లీట్గా ఏమవుతుంది సో డిక్రీజ్ అవుతుంది. సో ఇది మనకేంటి సో టఫ్నెస్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏమంటున్నాము సో డక్టిలిటీ అని అంటున్నాను. ఓకే. సో మన డక్టిలిటీ అంటే ఏంటి మనకి ఇప్పుడు సో చూడండి, సో ఒక మనకి కేబుల్ వైర్ తీసేసుకున్నాను. కేబుల్ వైర్ తీసుకున్నప్పుడు ఏంటి లోపల సమ్ వైర్ ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తున్నాను, లాగుతున్నాను. సో లాగడం అంటే ఏంటి సో టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఓకే, దట్ మీన్స్ టెన్సైల్ లోడ్ అప్లై చేస్తున్నాను. ఓకే. సో డెఫినేషన్ చూడండి, ఇట్ కెన్ బి డ్రాన్ ఇన్ టు వైర్స్ అండర్ ది టెన్సైల్ లోడ్. ఓకే. అంటే సింపుల్గా మనకి తెలుగులో చెప్పాలంటే ఒక మెటీరియల్ని సో మనకి ఏంటంటే సో లాగినప్పుడు ఓకే హెవీ ఫోర్స్ యూజ్ చేసేసి మనం పుల్ చేసినప్పుడు సో అది ఏమవుతుంది మనకి సో బ్రేక్ కాకుండా ఏమవుతుంది సో లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో లెంత్ ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి. ఓకే. సో ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను, జస్ట్ ఇలా ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాను. కేబుల్ వైర్ ఇలా జస్ట్ కేబుల్ వైర్ ఆర్ కాపర్ వైర్ జస్ట్ ఇలా లాగుతున్నాను. లాగినప్పుడు ఏంటి బ్రేక్ కాదు, బట్ ఏమవుతుంది సో కంప్లీట్గా సో మనకి ఇక్కడ ఏంటి సో లెంత్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే. సో ఎక్స్టెన్షన్ అవుతుంది, ఆ లెంత్ అనేది కంప్లీట్గా ఎక్స్టెన్షన్ అవుతుంది. అలా ఎక్స్టెన్షన్ అయ్యే ప్రాపర్టీని ఏమంటాం మనం సో డక్టిలిటీ అనే ప్రాపర్టీ అంటాం. ఓకే. సో ఈ డక్టిలిటీ ప్రాపర్టీ అనేది సో మెజర్డ్ సో జనరల్గా సో ఎలా మెజర్ చేస్తాం, పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్, పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా. ఓకే. సో ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ మీద డిపెండ్ అయి అవుతుంది. ఓకే. సో మనకి ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డక్టిలిటీ గురించి అండి. సో 5% ఆఫ్ ఎలాంగేషన్ ఎట్ ఫ్రాక్చర్ ఈ సెట్ టు డక్టైల్. ఓకే. సో అంటే ఇప్పుడు ఏమంటున్నాడు మనకి 5% ఆఫ్ ఎలాంగేషన్ ఎట్ ఫ్రాక్చర్ ఓకే ఈ సెట్ టు డక్టిలిటీ. ఓకే. సో ఇప్పుడు మనకి సో డక్టిలిటీ అండి డిక్రీజ్ అంటే తగ్గడం అండి, యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్. ఓకే. సో టెంపరేచర్ పెరిగితే ఇక్కడ ఏమవుతుంది సో డక్టిలిటీ కూడా సో డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే. సో ఇదేంటి మనకి సో డక్టిలిటీ ప్రాపర్టీ. ఓకే. సో ద నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఏంటి, బ్రిటిల్నెస్. ఓకే. సో బ్రిటిల్నెస్ అంటే ఇప్పుడు మన జనరల్గా ఏంటి ఇది డెఫినేషన్, ద బ్రేకింగ్ ఆఫ్ మెటీరియల్ ఓకే విత్ లిటిల్ పర్మనెంట్ డిస్టోర్షన్. ఓకే. అంటే ఏంటంటే ఇప్పుడు నేను జస్ట్ ఒక పీస్ తీసుకున్నాను, చాక్ పీస్ తీసుకున్నాను ఆర్ గ్లాస్ పీస్ తీసుకున్నాను. ఓకే. సో జస్ట్ నేను జస్ట్ స్మాల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. సో అప్లై చేసినప్పుడు ఏంటిది సో తొందరగా సో బ్రేక్ అయిపోతుంది. సో అటువంటి ప్రాపర్టీని ఏమంటామంటే సో బ్రిటిల్నెస్ ప్రాపర్టీ అంటాం. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటి మనకి సో క్యాస్ట్ ఐరన్ సో తీసుకుంటున్నామండి. ఓకే. సో ఇది బ్రిటిల్నెస్ ప్రాపర్టీ అనేది టెంపరేచర్ డిపెండెంట్, అంటే టెంపరేచర్ పైన సో డిపెండ్ అవుతుంది, ఆధారపడుతుంది. ఓకే. సో ఈ బ్రిటిల్ మెటీరియల్ అనేది సో ఎలా ఫెయిల్ అవుతుంది సో సడన్ ఫ్రాక్చర్. ఓకే. అంటే స్టేజెస్ ఉండవండి మనకి ఇప్పుడు. సో ఇక్కడ డక్టైల్ అయితేనేమో డక్టైల్ మెటీరియల్స్కి ప్రపోర్షనల్ లిమిట్, ఎలాస్టిక్, ప్లాస్టిక్, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ అప్పర్ ఈల్డ్ పాయింట్, లోయర్ ఈల్డ్ పాయింట్, సంథింగ్ అల్టిమేట్ స్ట్రెస్. ఓకే. సో దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ మనకి ఏంటంటే ఫైనల్లీ బ్రేక్ అవుతుంది. బట్ బ్రిటిల్ మెటీరియల్స్కి సడన్గా ఇక్కడ ఏమవుతుంది సో ఫ్రాక్చర్ అనేది అవుతుంది. ఓకే. సో ఈ బ్రిటిల్నెస్ అనేది హ్యావ్ సో లో పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్, అంటే దీని పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ ఎలా ఉంటుంది సో తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది, దట్ మీన్స్ లెస్ దాన్ 5% ఆఫ్ ఎలాంగేషన్. ఓకే. బ్రిటిల్నెస్కి దట్ మీన్స్ బ్రిటిల్నెస్ ప్రాపర్టీకి ఎలా ఉంటుంది ఎలాంగేషన్ అనేది 5% ఆఫ్ ఎలాంగేషన్. ఓకే. సో మనకి నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, హార్డ్నెస్. ఓకే. సో మరి హార్డ్నెస్ అంటే ఏంటిది సో ఒక మెటీరియల్ పైన, ఇప్పుడు నేను జస్ట్ ఒక మెటీరియల్ తీసుకున్నాను. సో మెటీరియల్ పైన మనం ఏం చేస్తున్నాము, స్క్రాచెస్ కానీ
ఓకే. సో దాని సర్ఫేసెస్ని స్మూత్ చేయడం కానీ, ఓకే, సో హోల్స్ కానీ. సో ఇప్పుడు అలా ఉన్నప్పుడు, సో ఇప్పుడు నేను హోల్ వేయాలనుకుంటున్నాను, లేదా స్క్రాచ్ చేయాలనుకుంటున్నాను, ఓకే, సో లేకపోతే పెనట్రేషన్ చేయాలనుకుంటున్నాను. సో ఇవన్నిటిని ఏం చేస్తుంది, రెసిస్ట్ చేస్తుంది ఆ మెటీరియల్, ఓకే. సో వాటిని ఏమంటున్నాం మనం, హార్డ్నెస్ అంటున్నాం, ఓకే. అంటే ఇప్పుడు ఒక మెటీరియల్ని నేను కంప్లీట్గా పైన సర్ఫేస్ని తీసేయాలనుకున్నాను, బట్ అది పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు, సో మనకి హార్డ్నెస్ ఎక్కువ ఉంటే అది పాసిబుల్ కాదు, ఓకే. సో అది మనకి ఏంటి, ఆ ప్రాపర్టీని ఏమంటున్నాము, హార్డ్నెస్ అంటున్నాము, ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్, ఇప్పుడు మనకి ఈ హార్డ్నెస్ అనేది ఎలా మెజర్ చేయవచ్చు, 4 మెథడ్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయవచ్చు, మెజర్ చేయవచ్చు, ఓకే. సో ఒకటి బ్రినల్, సెకండ్ రాక్వెల్, థర్డ్ వన్ ఈస్ వికర్స్, సో ఫోర్త్ వన్ ఈస్ స్కెలరోస్కోప్. ఈ 4 మెథడ్స్ యూజ్ చేసి హార్డ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు, ఓకే. సో జనరల్గా బ్రినల్ హార్డ్నెస్ నెంబర్ అనేది, సో మనకి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడండి. సో వాట్ ఈస్ ద బ్రినల్ హార్డ్నెస్ నెంబర్ అంటే ఏంటి, ఎంత ఉంటుంది ఫార్ములా, దెన్ P/πd/2 d minus under root of d square minus small d square, ఓకే. సో P అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అప్లైడ్ లోడ్, ఓకే. సో క్యాపిటల్ D మీన్స్ డయామీటర్ ఆఫ్ బాల్, స్మాల్ d మీన్స్ డయామీటర్ ఆఫ్ ఇండెంట్, ఓకే. సో ఇప్పుడు మనకి సో అల్టిమేట్ స్ట్రెంగ్త్ అనేదండి, సో ఫర్ స్టీల్ ఈక్వల్ టు 3.45, ఓకే. సో ఇంటూ BHN, ఓకే. సో ఇదేంటి మనకి ప్రాపర్టీ ఆఫ్ హార్డ్నెస్, అంటే హార్డ్నెస్ యొక్క ప్రాపర్టీ అండి, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ అంటున్నాం, మరి స్ట్రెంగ్త్ అంటే ఏంటండి మనకి, సో ఇది డెఫినేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి, ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్, ఓకే, టు రెసిస్ట్ బ్రేకింగ్ ఆర్ ఈల్డింగ్, ఓకే, అండర్ ద యాక్షన్ ఆఫ్. సో ఇప్పుడు ఏంటంటే మనకి, సో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది బ్రేక్ కాకుండా, ఈల్డ్ కాకుండా ఉంటుంది. సో వాటిని ఏమంటే స్ట్రెంగ్త్ అంటాం, ఓకే. సో ఈ స్ట్రెంగ్త్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, టెన్సైల్ స్ట్రెంగ్త్, కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అండ్ షియర్ స్ట్రెంగ్త్, ఓకే. సో దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్, ఓకే, ప్రాపర్టీ. ద నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటండి, సో క్రీప్. సో క్రీప్ అంటే ఏంటి మనకి, స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ అంటున్నాం. అంటే ఏంటిది మనకి, సో మెటీరియల్, సో టైం పెరిగిన కొద్ది మెటీరియల్ ఏమవుతుంది, సో దాని ప్రాపర్టీ ఏమవుతుంది మనకి, సో వీక్ అయిపోతుంది, ఓకే. సో మెటీరియల్, సో ఇప్పుడు నాకు టైం ఇంక్రీజ్ అవుతుంది, ఒక మెటీరియల్ ఉంది, సో ఇప్పుడు 2 years 3 years 4 years 5 years 6 years అలా టైం పెరిగిన కొద్ది ఏమవుతుందండి, ఆ క్రీప్ అనేది ప్రాపర్టీ, ఓకే. సో దాని ప్రాపర్టీస్ ఏమవుతాయనంటే మనకి, సో డిక్రీజ్ అవుతూ ఉంటాయి, ఓకే. సో వీక్ అవుతూ ఉంటాయి, డిక్రీజ్ మీన్స్ వీక్, ఓకే. సో వాటిని ఏమంటామంటే క్రీప్ అంటాం, ఓకే. సో దెన్, సో ఈ క్రీప్ అనేది టెంపరేచర్, స్ట్రెస్ మీద డిపెండ్ అవుతుంది, ఓకే. సో ద నెక్స్ట్ malleability. సో malleability అంటే ఏంటంటే, ఒక మనం మెటల్ షీట్ తీసుకున్నామండి, సో మెటల్ షీట్ సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉండదు, ఓకే. సో ఒకసారి హైట్గా ఉంటుంది, ఒకసారి డౌన్లో ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు నేను ఏంటి, మెటీరియల్ కంప్లీట్గా ఫ్లాట్గా చేయాలి. సో ఫ్లాట్ చేయాలంటే నేను ఏం చేస్తున్నాను, ఓకే. సో ఆ షీట్ మీద నేను కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. కంప్రెసివ్ ఫోర్స్ ఎలా అప్లై చేస్తున్నాను, సో బై హ్యామర్. ఈ హ్యామర్తో నేను ఏం చేస్తున్నాను, కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసేసి, ఓకే. సో కంప్లీట్గా, ఓకే. సో నేను సర్ఫేస్ ఈక్వల్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు థిక్నెస్ కూడా ఏమవుతుంది, కంప్లీట్గా అక్కడ సో డిక్రీజ్ అవుతుంది, ఓకే. ఇప్పుడు ఇలా ఉంది ఈ థిక్నెస్, ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉందండి. సో దీని మీద నేను కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏంటి, ఈ థిక్నెస్ కూడా సో డిక్రీజ్ అవుతుంది, ఓకే. సో ఆ ప్రాపర్టీని మనం ఏమంటున్నాం, malleability, ఓకే. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్ దట్ కెన్ బి ఫార్మ్డ్ ఇంటూ థిన్ షీట్స్ వితౌట్ రప్చర్. అంటే మనకి బ్రేక్ కాదు, బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ థిక్నెస్ అనేది జస్ట్ సో రెడ్యూస్ అవుతుందండి, ఓకే. సో ఈ ప్రాపర్టీని మనం ఏమంటున్నాం అంటే malleability అని అంటున్నాం, ఓకే. దెన్ సో 2 ఫార్ములాస్ మనకు చాలా ఇంపార్టెంట్, పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్, పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా, ఓకే. సో ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ అనేది సో మనకి డక్టిలిటీ దాంట్లో యూజ్ చేస్తున్నామండి, ఓకే. సో ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్, సో ఫార్ములా LF మైనస్ L0/L0 ఇంటూ 100. LF అంటే ఏంటంటే మనకి సో మెటీరియల్ ఫ్రాక్చర్ అయిన తర్వాత లెంత్ అండి. సో L0 అంటే ఒరిజినల్ లెంత్ ఇంటూ 100. సో ఇంటూ 100 ఎందుకంటే సో బికాస్ ఆఫ్
సో పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ కాబట్టి మనం ఇంటూ 100 వేసేస్తాం. A0 ఒరిజినల్ ఏరియా, ఓకే, ఆఫ్ స్పెసిమెన్ యొక్క ఒరిజినల్ ఏరియా. సో AF అంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత ఏరియా అండి, ఇది ఒరిజినల్ ఏరియా ఇంటూ 100. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ ఎలాంగేషన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ఏరియా. ఓకే, ఈ 2 ఫార్ములాస్ అండి మనకి. సో మెజర్డ్ a percentage of elongation and percentage of reduction in area for ductility. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలుసు ఈ 2 ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో కూడా